ఒక పవిత్ర కాలంలో యాగాన్ని జరిపించారు. యాగ ఫలాన్ని ఆరగించగానే కుసుమాంబ గర్భవతి అవుతుంది. ఆమెకు 2 కవలలు జన్మిస్తారు. అబ్బాయి పేరు విరూపాక్షుడు, అమ్మాయి పేరు వాసవాంబ. విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే రత్నావతిని వివాహమాడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలోనే వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు. రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాణక్య విష్ణువర్ధనుడుకు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి పోవచున్నాడు. విష్ణువర్ధనుడు పెనుగొండకు విచ్చేయగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ ఒక గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపించాడు. ఇంతలో విష్ణువర్ధనుడి చూపు జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలి చూపులను ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడి నిశ్చయించున్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్.